చదువుకొని ఈరోజు పాఠ్యాంశంలోకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలు వెళ్ళుచున్నది. చదవన్న వాక్య భాగంలో నుంచి ఈరోజు మనం చర్చించే పాఠ్యాంశం ఏంటంటే, దేవుడు ఉగ్రుడు, అంటే కోపించేవాడు, కోపం అనే గుణాన్ని కలిగినవాడు. దేవుడు కోపడతాడనే ఒక విషయాన్ని దేవుడు తన గ్రంథంలో చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా, గ్రంథంలో రాయించిన కొన్ని లేఖన భాగాలను బట్టి మనకి అర్థమవుతుంది. మనం ఈ ఆదివారం కొన్ని వారాల నుంచి దేవుని యొక్క గుణగణాలని చర్చిస్తున్నాం. దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సత్యస్వరూపి, దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు అని ఇలా వారంలో ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రేమ స్వరూపి, కనికరము గలవాడు, కరుణామయుడు, దీర్ఘశాంతుడు, ఇలా ఆయనకి అనేకమైనటువంటి లక్షణాలని మనం ఆయనలో చూస్తాం. ఒక మనిషిలో అనేకమైన కోణాలు ఉంటాయి. అందులో ఒక కోణము కోపము. దేవునికి కూడా అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే ఆయన కోపపడతాడు. అయితే దేవుని కోపానికి మనుషులు కోపపడేదానికి తేడా ఉంది. ఏంటి ఆ తేడా అని మనం ఆలోచన చేస్తే, దేవుడేమో దుర్నీతి మీద కోపపడతాడు, మనుషులేమో కొన్ని సందర్భాల్లో నీతి మీద కూడా కోపపడతారు. అంటే నీతిగా ఎవరైనా బతికితే వాళ్ళని చూసి కూడా కోపం వచ్చింది. దుర్నీతిలో బతికే వారికి నీతిగా జీవించే వారిని చూసి కోపం వస్తుంది. హాస్పిటల్లో అంతా నువ్వు పర్ఫెక్ట్ చేసావు అనుకో, ఎవరైనా పర్ఫెక్ట్ చేయలేదనుకో, వాళ్ళకి నీ మీద కోపం వస్తుంది. ఎందుకంటే నిన్ను బట్టి వాళ్ళని కూడా తిడతారు. నువ్వు నిత్యాధికను అమ్మలాగా ఎందుకు చేయట్లేదు అంటారు. నిన్ను కంపేర్ చేసి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి నీ మీద కోపం వచ్చేస్తుంది. అది దుర్నీతి మీద కోపడటం కాదు, కానీ నీతి మీద కోపడటం అంటారు. మనం చదివిన ఈ భాగంలో రోమా 1:18 ఏమంటాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలువెళ్ళుచున్నది. ఎవరి మీద దేవుని కోపము? దేవునికి ఎవరి మీద కోపం వస్తుంది? ఎవరి మీద కోపపడుతున్నాడు? ఆయన కోపంలో ఉన్న ఆంతర్యం ఏంటి? న్యాయమా, అన్యాయంగా కోపపడుతున్నాడా అనేది ఆలోచన చేస్తే, దుర్నీతి మీద, సత్యమును అడ్డగించే మనుషుల మీద, భక్తిహీనత మీద, దుర్నీతి చేత ఎవరైతే సత్యాన్ని అడ్డగిస్తారో ఆ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడు కోపడతాడు. దేవుని కోపాన్ని 2వ కీర్తనలో ఏమన్నాడంటే, ఉగ్రత లేక ఉగ్రుడు. ఆయన సత్యస్వరూపి ఎలాగో, ప్రేమస్వరూపి ఎలాగో, అలాగే ఆయన ఉగ్రుడు అనే విషయాన్ని గ్రంథంలో రికార్డ్ చేయటం జరిగింది. 2వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథంలో ఒకసారి 2వ కీర్తనకు వచ్చేయండి. 4వ వచనం చదువుదాం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింప చేయును. ఆయన ఉగ్రుడై వారితో పలుకున్నాడు. ఉగ్రుడు అనే మాటకి అర్థం ఏంటంటే కోపము.
ఆవేశము, ప్రచండ కోపం అని అన్నాడు. అక్కడ నివారింపశక్యం కాని కోపం అని అన్నాడు. దీంట్లో మొట్టమొదట మనం ఏం చూస్తామంటే దేవుడు కూడా కోపపడతాడా? దానికి గ్రంథం ఏం మాట్లాడుతుంది? దేవుని కోపం వస్తుందా? ఆయన ప్రేమమయుడు కదా, దయామయుడు కదా, కరుణామయుడు కదా, కృపామయుడు కదా, దీర్ఘశాంతుడు కదా. ఆయనకు కూడా కోపం వస్తుందా? బ్లెస్సి. దేవునికి కోపం రావటం ఏంటి? దేవుడు కోపపడకూడదు కదా. దేవుడు కేవలం ప్రేమించాలి, అంతేగాని కోపపడటం ఏంటి అని సహజంగా మనుషులకి ఆలోచన వస్తుంది. దేవుడు అంటేనే ప్రేమించాలి, ప్రేమించేవాడుగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి కూడా కోపం వస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడాడు? ప్రచండ కోపం అని అన్నాడు. దేవుడు ఉగ్రుడై ప్రచండ కోపాన్ని వారి మీద చూపెను అన్నాడు. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వారి మీద ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం ఎలాంటిదంటే నివారింపశక్యం కానంత కోపం అన్నారు. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూస్తే దానికి దేవుని యొక్క రియాక్షన్ ఎలా ఉందో అర్థమవుద్ది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. అదిగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడు. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింపశక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. నివారింపశక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. మీరు గమనిస్తున్నారా? దేవుడు కోపపడతాడా? దేవుని కూడా కోపం ఉందా? దేవుడు కూడా కోపపడే గుణం కలిగిన వాడేనా? ఎవరి మీద అంటే రోమా 1:18లో దుర్నీతి మీద, భక్తిహీనత మీద. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడు కోపపడుతున్నాడని చదివా. రెండవది, భక్తిహీనుల మీద ఆయన ప్రచండమైన కోపం, ఆయన ఉగ్రుడై ప్రచండమైన కోపం వారి మీద చూపుతున్నట్టుగా 2వ కీర్తన 5వ వచనం చదివా. ఇప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయము 14 నుంచి మనం 16 వచనం వరకు చదివినప్పుడు ఆయన కోపము నివారింపశక్యం కానంతగా ఇశ్రాయేలు మీద చూపాడు. దానికి రిజల్ట్ ఏంటంటే ఆ కోపాన్ని ఎలా తీర్చుకున్నాడంటే 17వ వచనంలో ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరి బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోను తీసుకొని పోయాను. ఇదిగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుడికై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు అది
ఇది సంభవించను. దేశం పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించును అన్నాడు. రైట్. చదివిన ఈ భాగంలో మనకేమర్థమవుతుందంటే 70 సంవత్సరాల చెరకి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు అప్పగించాడు. ముఖ్యంగా అందులో డివైడెడ్ కింగ్డంలో, అంటే విభాగింపబడిన రాజ్యంలో యూదా రాజ్యమైన 2 గోత్రాల ప్రజల యొక్క పరిస్థితి మాట్లాడుతున్నాడు. అప్పటికే 10 గోత్రాల ప్రజల్ని అష్షూరు చెరకు పంపాడు. అష్షూరు చెరకు పంపిన ఒక 100 సంవత్సరాల తర్వాత యూదా రాజ్యానికి టైం పీరియడ్ పొడిగించాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదుని ప్రేమించి దావీదు యొక్క వంశంలో మెస్సియా వస్తాడు కనుక యేసుప్రభువు వారు వారికి కొంచెం టైం పొడిగించి 125 years, అంటే 125 సంవత్సరాలు సుమారుగా వారికి టైం పీరియడ్ని పొడిగించాడు. మారండి 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 అని. ఆయన పెందల కాడనే లేచి ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. అంటున్నారా? ఆయన పెందల కాడ లేచి చెప్పిన వారు ఆయన మాట వినకపోగా ఏం చేస్తున్నారు వాళ్ళంటే చెవిని పెట్టక చెప్పిన వారి మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళని హింసించడం ప్రారంభించారు. అందుకు దేవుడికి నివారింప శక్యం కానంత కోపం వచ్చింది. ఇప్పుడు యోధా ప్రజల మీదైనా, లేకపోతే ఈరోజు కూడా దేవుడు అలాగే దేవుని మాటను త్రోసేసి లెక్క చేయకుండా తిరిగే వారి మీద కూడా ఆయన కోపడతాడా? ఎప్పుడైనా ఎక్కడైనా దుర్నీతి మీద, భక్తిహీనత మీద, దుర్నీతి పరుల మీద, భక్తిహీనుల మీద దేవుడు కోపడతాడు. ఆయనకి కోపం ఉందనే సంగతి చాలామంది ప్రార్థన చేయట్లే. ఆయనే కోపడతాడనే విషయాన్ని చాలామంది నేర్పించట్లే. ప్రేమించుతున్నాడు, ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అని చెప్తారు. ఈ బాగానే దీవించేవాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. అదొక కోణం, అదొక లక్షణం అయింది. అయితే దుర్నీతి మీద కోపడతాడనే విషయం కూడా చెప్పాలి. దుర్నీతి మీద కోపడతాడనే విషయం చెప్పకపోతే మనుషులు దుర్నీతిలోనే ఉంటారు. ఇప్పుడు పోలీసులు ఉన్నారనే భయం లేకపోతే సంఘ విద్రోహ శక్తులు విచ్చలవిడిగా తిరిగేస్తారు కదా. పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఉంది, సివిలైజేషన్ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది అని తెలిసి కూడా, అంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మనకి దానికి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఉన్నారు. వీళ్ళుంటేనే పోలీసులు, లా అండ్ ఆర్డర్గా పనిచేసేటటువంటి జ్యుడిషియల్ సిస్టమ్, కోర్టులు, లాయర్లు వీళ్ళందరూ ఉన్నా కానీ తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఇస్తారని భారత శిక్షాస్మృతి ఒకటి ఉందని, భారత శిక్షాస్మృతిని అనుసరించి తప్పు చేసిన వారికి పనిష్మెంట్ ఇస్తారని ఇన్నున్నా కానీ ప్రజలు కంట్రోల్ తప్పి అక్కడక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్కి లోనవుతున్నారు. సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సమాజానికి కీడు చేస్తున్నారు, వారికి వారు కీడు చేసుకుంటున్నారు. సమాజానికి నష్టం చేస్తున్నారు, వారికి వారి కుటుంబాలకు కూడా నష్టం చేసుకుంటున్నారు. ఇప్పుడు అసలు అది లేకపోతే పరిస్థితి ఏంటి? పోలీసులే లేకపోతే పరిస్థితి ఏంటి? చట్టాలు లేకపోతే పరిస్థితి ఏంటి? కోర్టులు లేకపోతే పరిస్థితి ఏంటి? శిక్షాస్మృతి లేకపోతే పరిస్థితి ఏంటి? భారతదేశానికి భారత శిక్షాస్మృతి అనేది ఒకటి ఉంది. తప్పు చేసిన వారికి శిక్ష విధించే జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. దాన్నే లా అని అంటారు. జ్యుడిషియల్ సిస్టమ్ అనే లా అని కూడా అంటారు. అంటే దాంట్లో ఏం చెప్తారంటే, నువ్వు తప్పు చేసావని రుజువైతే నీకు ఫలానా శిక్ష విధించడం జరుగుద్ది. జైళ్ళు ఉన్నాయి, శిక్ష అనుభవించడానికి జైల్లో పెడతారు, దానికి తగినటువంటి పనిష్మెంట్ వారికి ఇస్తారు. ఇంకా కఠినమైన శిక్ష అమలు చేస్తారు. ఇంకా ఎక్కువైతే ఉరి శిక్ష కూడా అమలు చేస్తున్నారు. అంటే జనరల్గా దుర్నీతిని అంతమొందించాలంటానికి ప్రపంచ దేశాల్లో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అన్ని రాజ్యాంగాల్లో ఉంది ఇది. నాట్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిలో కూడా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఇండియా అయినా, అమెరికానైనా, ఆఫ్రికానైనా, ఆస్ట్రేలియా అయినా, 7 ఖండాల్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో
లా అండ్ ఆర్డర్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అనేది ఉంది. ఎందుకు పెట్టారు దాన్ని అని అంటే మనుషులు అక్రమంగా ప్రవర్తిస్తున్నారని, మనుషులు ఇల్లీగల్గా జీవిస్తున్నారని, మనుషులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, మనుషులు ఇతరులకి హాని చేస్తున్నారని, మనుషులు తమకు తాము కూడా హాని చేసుకుంటున్నారని, ఇలాంటి ఒక పరిస్థితి ప్రపంచం అంతటా ఉంది. ఆ పరిస్థితులను చక్కదిద్దటానికి, ఆ పరిస్థితులను రూపుమాపడానికి, అలాంటి క్రైమ్ని తగ్గించడానికి ఈ సిస్టమ్ అన్ని దేశాల్లో ఉంది. అంటే మన దురదృష్టం ఏంటంటే, ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే, క్రైమ్ రేట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, తగ్గట్లేదు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ జైలుకి వెళ్ళినా, అక్కడ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న క్రైమ్ రేట్ ఎంత అని చూస్తే 2023కి 2024కి రెండు క్రైమ్ రేట్ చూస్తే 2023 కంటే 2024 క్రైమ్ రేటే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. అర్థమవుతుందని చెప్పేది. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? మనుషులు క్రమంగా జీవించట్లా, మనుషులు అక్రమంగా జీవిస్తున్నారు. అందుకనే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, తప్పు చేసిన వారికి పనిష్మెంట్. అధికారులు కోపడతారా? ఎందుకు కోపడతారు అధికారులు? ఒకసారి మనం రోమిలికి రాసిన పత్రిక 13 అధ్యాయాలకు వచ్చాము. రోమిలికి రాసిన పత్రిక 13 అధ్యాయం. దేవుడు కోపడుతున్నాడు, ప్రభుత్వాలు కోపడుతున్నాయి, ప్రభుత్వ అధికారులు కోపడుతున్నారు, అలాగే పిల్లల మీద తల్లిదండ్రులు కోపడతారు, పెద్దలు తప్పు చేసిన వారి మీద కోపడతారు. ఒకసారి చదువుదాం, చూడండి. వారు కూడా దేవుని పనివారేని అన్నాడు. మొదటి నుంచి చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 13 అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించేవారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసినట్లా భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద అమర్జార్చుండి ఆగ్రహము చూపుటకై, అంటే కోపపడుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అంటే దేవుడు తన కోపాన్ని ఎలా చూపిస్తున్నాడు అంటే, ప్రభుత్వాల ద్వారా కూడా, ప్రభుత్వ అధికారులు కూడా ఎవరి పరిచారకులు? వాళ్ళు దేవుని పరిచారకులు. పోలీసులు ఎవరి పరిచారకులు? దేవుని పరిచారకులు. వారికి భయపడకుండా ఉండాలనుకుంటున్నావా? మంచి కార్యాలు చేయి. చెడ్డ కార్యాలు చేసావా? వారికి భయపడాలి. నీకు మేలు కలగటానికే దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ సిస్టానికి మూలం ఎవరు? దేవుడు. అర్థమైంది? ఎందుకు ఎవరు పెట్టారు? ఎవరికి మనుషుల్లో ఆలోచన? ఈరోజు ప్రపంచం అంతటా ఉందా లా అండ్ ఆర్డర్ అనేది? పోలీస్ అనే ఒక డిపార్ట్మెంటు భారతదేశంలోనైనా అన్ని దేశాల్లో ఉందా? అన్ని దేశాల్లో పోలీసులు ఉన్నారు. ఏవో కొన్ని లిటిల్ చేంజెస్ తప్ప చట్టంలో ఏమైనా వారి కాన్స్టిట్యూషన్ బట్టి ఏమైనా కొంచెం చేంజెస్ ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తానికి ఓవరాల్గా ప్రపంచం అంతటా లా అండ్ ఆర్డర్ అనే సిస్టమ్ ఉంది. ప్రపంచం అంతటా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. ప్రపంచం అంతటా పోలీస్ శాఖ అనేది ఒకటి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆయా దేశాలకు సంబంధించి కొన్ని రూల్స్ వేరుగా ఉన్నప్పటికీ ఆ సిస్టమ్ అయితే ప్రతి దేశంలో ఉంది. ఇప్పుడు దాన్ని ప్రతి దేశంలో ఏర్పడటానికి మూలం ఎవరు? రోమపత్రిక 13 అధ్యాయం ప్రకారం ఎవరు మూలం? దేవుడు. నీకు మేలు కలగటానికా కీడు కలగటానికి అన్నాడు? ఏమన్నాడు అక్కడ? జ్యుడిషియల్ సిస్టాన్ని దేనికి దేవుడు ప్రవేశపెట్టాడు? 3 నుంచి ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. అంటే చెడ్డ కార్యాలు చేసేవాడు భయపడాలి, కానీ
మంచి కార్యాలు చేసేవాడు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు అని. నీకు మేలు కలుగుటకు అన్నాడు. దేనికది? నీకు మేలు కలుగుటకి అధికారులు దేవుని పరిచారకులు. అంటే పోలీసులు దేవుడు ఎందుకు పెట్టాడు? మేలు కలగటానికైనా కీడు కలగటానికా? నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను దిద్దేవాడు ఉంటాం, నాకు మేలే కదా. నేను ఏదన్నా అక్రమంగా జీవించినట్లయితే నన్ను సక్రమంగా ఉండాలని కోరటం మంచే కదా. నేను ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు నా తప్పును సరిచేయాలనుకునేవారు నా మేలు కోరేవారే కదా. అవును చెప్పండి, మన మేలు కోరకేనా అధికారులు? నిజమేనాది? నమ్మొచ్చా అది? భారతదేశంలోనే ఉందా? ప్రపంచ దేశాలన్నింటిలో ఉందా? ప్రపంచ దేశాలన్నింటిలో ఈ పద్ధతి ఉంది. అంటే దేవుడే దాన్ని ప్రమోట్ చేశాడు. జ్యుడిషియల్ సిస్టమ్ని ప్రమోట్ చేసింది ఎవరు? దాని వెనకాలండి ఆ సిస్టమాటిక్ ప్రపంచ దేశాలన్నింటిలో ఏర్పాటు అవడానికి మూలం ఎవరు అంటే దేవుడే. వాళ్ళు కూడా ఎవరు? దే ఆర్ ఆల్సో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నాట్ ఓన్లీ ఇండియా, యూనివర్సల్ జ్యుడిషియల్ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా, పోలీసులు కానీ, లాయర్లు కానీ, జడ్జిస్ కానీ, లేక ఇంకే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ, దేనికి ఆ సిస్టమ్ అన్ని దేవుడు ప్రమోట్ చేశాడు? మనుషుల మధ్య అంటే మనుషులు బాగుండాలని, మనుషులకు మేలు కలగాలని, అవునా? మనుషులకు నష్టం కలగకూడదని, మనుషుల మధ్య సంబంధాలు తెగిపోకూడదని, మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు వర్ధిల్లాలని, మనుషుల మధ్య కలహాలు, కక్షలు దూరం అవ్వాలని, మనుషుల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సిస్టమ్ అది. కాబట్టి అధికారులు ఆగ్రహానికి గురవుతున్నారంటే అది నీ మేలు కోసమే. నీకు ఎప్పుడు భయంకరంగా కనపడతారు వాళ్ళు? చెడ్డ పని చేసినప్పుడా, మంచి పని చేసినప్పుడా? అధికారులు ఎప్పుడు కనపడతారన్నాడు అక్కడ 3వ వచనంలో, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు అని అన్నాడు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగలుగుతావా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము. చెడ్డ పని చేస్తే ఏం చేయాలి? భయపడాలి. పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేస్తారు తెలుసా? పాపం వాళ్ళు కూడా ఓ రకం చెప్పాలంటే వాళ్ళని అభినందించాలి. ఆ డిపార్ట్మెంట్ లేకపోతే సమాజంలో ప్రజలు ప్రశాంతంగా బ్రతకలేదు. ముఖ్యంగా ఆడపిల్లలకి భద్రత ఉండదు. వాళ్ళు ఉంటేనే చాలా కష్టమైపోతుంది. వాళ్ళు లేకపోతే అసలు భయంకరమైన పరిస్థితులు చూడాలి మనం. సమాజంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. శాంతి సమాధానాలు కరువు అవుతాయి, కలహాలు, కక్షలు ఎక్కువైపోతాయి. మనుషులే చంపుకొని మనుషులు జీవిస్తున్న భూమి అరణ్యంగా మారిపోద్ది. అలాంటి ఒక పరిస్థితి రాకుండా ఉండటానికి దేవుడు జ్యుడిషియల్ సిస్టాన్ని, పోలీస్ శాఖని ప్రపంచ దేశాలన్నిటిలో ప్రమోట్ చేశాడు. ఇందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక రకంగా అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి మనం ఎవరైనా మన మీద ఆగ్రహం చూపుతున్నట్లయితే ఏమన్నాడు అక్కడ చూడండి, కింద 5వ వచనం పైన లైను, ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఆగ్రహము చూపుటకై అంటే కోప్పడుటకై, దేవుని పక్షంగా కోప్పడుతున్నారు వాళ్ళు. తప్పు చేసే వారి మీద అధికారులు కోప్పడుతున్నారంటే ఎవరి పక్షంగా కోప్పడుతున్నారు అనుకోవాలి వాళ్ళు? ఎవరు నియమించారు వారిని? దేవుడు నియమించాడని గుర్తించాలి. దేవుడే నా మీద కోప్పడుతున్నాడని గుర్తించాలి. దేవుని పక్షంగా, దేవుని సేవకులుగా, దేవుని యొక్క సర్వెంట్స్గా వాళ్ళు అన్యాయాన్ని అంతమొందించడానికి కోప్పడతారు. అయితే ఆయన నియమించిన అధికారులు కొంతమంది దుర్నీతి పనులు ఉండొచ్చు. అన్ని డిపార్ట్మెంట్లో, అన్ని శాఖల్లో ఉండొచ్చు. కానీ మొత్తానికి వాళ్ళ మీద కూడా కోపం పడే అధికారులు ఉంటారు. వాళ్ళ పై అధికారులు వారి మీద కోపడతారు. అలాగా అంటే డిపార్ట్మెంట్లో కూడా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. వారి మీద చర్యలు తీసుకోవడానికి వారి పై అధికారులు ఉంటారు. ఆ సిస్టమ్ అనేది ఒకటి ఉంది కదా.
కాబట్టి మనకేమర్థం అవుతుందంటే దేవుడు కోప్పడతాడు. ఆ రోజు ఇశ్రాయేలీల మీద, యూదా జనం మీద దేవుడు కోప్పడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అష్షూరు చెరకు పంపాడు. యూదా ప్రజల్ని బబులోను చెరకు పంపాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి యూదా ప్రజలని యెరూషలేము దేవాలయంలోనే చంపుతుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు పంపారు అతన్ని? దేవుడే పంపాడు. అతను ఎవరు సర్వెంట్ అప్పుడు? దేవుని సర్వెంట్. తన ప్రజలకు బుద్ధి కలగటానికి, తన ప్రజలకి జ్ఞానం కలగటానికి, తన ప్రజల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి, తన ప్రజల మీద తన కోపం, తన ఉగ్రత, ఆయన ఉగ్రుడై తన ప్రజల మీద కోపపడినప్పుడు ఆయన ఎవరి ద్వారా ఆ కోపాన్ని చూపించాడనంటే మానవ రాజుల్నే ఒక్కోసారి వాడుతాడు. ఆయన మనుషుల్ని, రాజుల్ని వాడతాడు. ఇప్పుడున్నటువంటి అధికారుల్ని వాడతాడు, ముఖ్యమంత్రులను వాడతాడు, ప్రధానమంత్రులను వాడతాడు, ఎమ్మెల్యేలను వాడతాడు, ఎంపీలను వాడతాడు, ప్రజలకు బుద్ధి కలగటానికి పోలీస్ శాఖను వాడతాడు, కోర్టులు వాడతాడు, జడ్జెస్ని వాడతాడు, లాయర్లు వాడతాడు. అంటే ఈ సిస్టమ్ అంతా దేవుడు తప్పు చేసిన వారి మీద కోపాన్ని చూపడానికి చేసే ప్రయత్నం. మనకి ఇక్కడ మనుషులు కనపడ్డా ఆ న్యాయం పక్షాన కోపాడేవాడు వెనకాల దేవుడు ఉన్నాడని నమ్మాలి. అన్యాయం పక్షాన కోపాడేవాడు వెనకాల సాతాను ఎలా ఉంటాడో, అబద్ధానికి, అక్రమానికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి ప్రోత్సాహకారుడిగా అపవాది ఎలా ఉంటాడో, అలాగే నీతికి, నిజాయితీకి, యథార్థతకి, సత్యానికి, ప్రతి మంచి పని వెనక దేవుడు ఉంటాడు. కాబట్టి మంచి పని జరగడానికి, చెడ్డ పనిని నిర్మూలించడానికి ఎవరైనా ఎప్పుడైనా మనుషుల్లో, సాధారణ మనుషులే కావచ్చు, నాయకులే కావచ్చు, అధికారులే కావచ్చు, ఎవరైనా కానీ మనం చేస్తున్న తప్పును గురించి ఎత్తి చెప్పి కోపడుతున్నట్లయితే వెనకాల ఎవరు కనపడాలి? మనకి దేవుడు కనపడాలి. తల్లిదండ్రులు కోపడుతున్నారంటే అది దేవుడే వారిలో ఉండి కోపడుతున్నాడు. అధికారులు కోపడుతున్నారంటే దేవుడే వారిలో ఉండి కోపడుతున్నాడు. నాయకులు కోపడుతున్నారంటే దేవుడే వారిలో ఉండి కోపడుతున్నాడు. ఒకవేళ దుర్మార్గం వైపు ఒత్తాసు పలికి ఎవడని కోపడితే వాడి వెనకాల సాతాను ఉంటాడు. అది కూడా కరెక్ట్. అయితే మన మనస్సాక్షి అనే కోర్టులో నిలబడినప్పుడు ఎవరైతే మనమే కోపడుతున్నాడో ఆ కోపడే వ్యక్తి దాంట్లో న్యాయం ఉందా? నిజంగానే నేను తప్పు చేశానా? నేను ఏ తప్పు చేయకుండానే కోపడుతున్నాడా అని ఒకసారి ఆగి ఆలోచిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే మనకు అర్థమవుద్దా? వినయ్, అర్థమవుద్దా? ఇప్పుడు మీ అమ్మ కోపాడింది అనుకో, జనరల్గా నీ మీద, ఎందుకు కోపాడింది మా అమ్మ అని ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు దాంట్లో న్యాయం ఉందా? మా అమ్మ కోపంలో అన్యాయంగా కోపడుతుందా నా మీద? నేను తప్పు చేస్తే కోపడిందా? నేను ఏ తప్పు చేయకపోయినా కోపడుతుందా? ఇది ఆమెకేం రోగమా, లేకపోతే నిజంగానే ఆరోగ్యంగానే ఉండి నా తప్పును ఖండించడానికి కోపడుతుందా అని ఆలోచన చేయాలా? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి? అది ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఎక్కడికి వెళ్ళాలి? బ్లెస్సి మనస్సాక్షి అనేది ఒకటి ఉందా? దాన్ని బట్టి ఆలోచిస్తే అమ్మ కోపంలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? అమ్మ ఎందుకు పద్దాకలు అలా చికాకు పడతావు, ఎందుకు అలా కోపడతావు అని అంటారు. అసలు ఎందుకు చికాకు పడుతుంది, ఎందుకు కోపడుతుంది, దానికి నేనేమైనా కారుకురాలనా, నేనేమైనా కారుకున్నా అని ఒకసారి మనస్సాక్షిని కోర్టులో నిలబడి ఆలోచన చేస్తే సమాధానం దొరుకుద్దా? ఎక్కడికి వెళ్ళకుండానే, ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరిని సంప్రదించక్కర్లా, ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి అనే కోర్టు ఒకటి ఉంది. అది దేవుడు పెట్టాడు, ప్రతి మనిషికి పెట్టాడు. ఆ మనస్సాక్షి ఏం చెప్పుద్ది అంటే తప్పు అయితే తప్పు అని చెప్పుద్ది, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పుద్ది. దాని దగ్గర ఎవడు తప్పించుకోలేడు. ఒకవేళ దానికి వాతేసారనుకో, మనస్సాక్షి కొంతమంది వాతేస్తారండి. ఇప్పుడు మనస్సాక్షి వాతేయలేదనుకో, అదేం చెప్పుద్ది అంటే రాజీ నువ్వు మాట్లాడే తప్పు, రాజీ నువ్వు చేసే తప్పు, పురుషోత్తం నువ్వు మాట్లాడే తప్పు, నువ్వు చేసేది తప్పు అని చెప్పుద్ది అది. ఒకసారి రోమిల్కి రాసిన పత్రికలోనే మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ ఇలాగన్నాడు. 2వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదివితే, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే ఆనాటి ఇశ్రాయేలీయుల యొక్క చట్టం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే అది కూడా ఒక జ్యుడిషియల్ సిస్టమ్.
ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఎలాగో అలాగే ప్రపంచ దేశాలకి, కొన్ని దేశాలన్నిటికి కూడా రాజ్యాంగాలు ఎలాగున్నాయో అలాగే ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకి రాజ్యాంగం ఏంటంటే ధర్మశాస్త్రం. అర్థమైంది మీకు నేను చెప్పింది? ధర్మశాస్త్రం అంటే యూదులకి దేవుడిచ్చిన రాజ్యాంగం. భారతదేశానికి అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం ఒకటి ఉందా? భారత రాజ్యాంగం ఒకటి ఉంది కదా. ఆ భారత రాజ్యాంగం ఎలాగో యూదుల రాజ్యాంగం అది. ఏంటి ధర్మశాస్త్రం అంటే? యూదులకి దేవుడిచ్చిన రాజ్యాంగం అది. అంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే రైటు, ఏది చేస్తే తప్పు అని. ఇప్పుడు ధర్మశాస్త్రం లేనటువంటి అన్ని జీవుల పరిస్థితి ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని చెప్పాడు. కింద చూడండి 14-15 వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు అన్నాడు. ఈ మాట జాగ్రత్త చూడండి. 15, వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. మనస్సాక్షి అనే కోర్టులో ఏం జరుగుతుంది? ఎవరైనా నీ మీద కోపడినప్పుడు, నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు మనస్సాక్షి అడిగితే అది చెప్పుద్ది నిజంగా నువ్వు తప్పు చేసావని. నేను ఏ తప్పు చేయలేదు, అనవసరం మీరు కోపడుతున్నావేంటి అని నువ్వు అప్పుడు అనొచ్చు. నువ్వు నిజంగా మనస్సాక్షి అనే కోర్టులో నువ్వు చేసిన తప్పు అనేది చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు కోపడితే జనరల్గా ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, అంటే కనీస జ్ఞానం ఉన్నా, తల వంచుకొని వెళ్ళిపోవటం, తప్పును అంగీకరించటం, రైట్ నేను దీన్ని ఒప్పుకుంటున్నాను, మరోసారి ఇలా జరగకుండా ప్రయత్నం చేస్తాను అంటే అది సంస్కారం. అవునా? సంస్కారం అంటే ఎలా ఉంటుంది? తప్పు చేసి కూడా ఎందుకమ్మా పద్దాకులు ఇసుకిస్తావు, పద్దాకులు అలా చెప్పిందే చెప్తావు అని అంటున్నావంటే ఏంటి? మనస్సాక్షిని వాతేస్తున్నాం. మనస్సాక్షికి వాతేసినప్పుడు ఏంటంటే అది చెప్పటం మానేసిద్ది, తప్పులు ఒప్పులు చెప్పటం మానేస్తుంది. అర్థం కాలేదా? వాత వేయబడిన మనస్సాక్షి అని అన్నాడు. ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, మొదటి పత్రిక. తిమోతికి రాసిన పత్రికలో దేవుడు మనిషిని ప్రేమించి మనిషిని చేసినప్పుడే అతనికి మనస్సాక్షి అనేది ఒకటి పెట్టాడు. అదేం చెప్తుందంటే తప్పును తప్పుగా చెప్పుద్ది, ఒప్పును ఒప్పుగా చెప్పుద్ది. మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులకు ధరని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటే అదేం చెప్పుద్దంటే, నువ్వు చేసే తప్పు అని చెప్పినప్పుడు నాకు తెలిసిలే, నువ్వు కాముగా ఉండు అంటాడు. తప్పని లోపల మనస్సాక్షికి ఎద్దుతుంటుంది. ఇప్పుడు అమ్మ తప్పన్నా, నాన్న తప్పన్నా, చెల్లి తప్పన్నా, అన్న తప్పన్నా, లేక మన ఇరుగు పెద్దలు ఎవరైనా నువ్వు మాట్లాడే తప్పమ్మా, నువ్వు అలా చేయకూడదమ్మా అని మనం ప్రేమించే మన శ్రేయోభిలాషులు ఎవరైనా, మన వెల్విషర్స్ ఎవరైనా మనకు చెప్పారనుకో, నీ మనస్సాక్షి అనే కోర్టులో నిలబడి అవతల వారు చెప్పేది అసలు నిజమా కాదా, నా మీద చేసే అభియోగం రైటా కాదా అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు చెప్పుద్దా మనస్సాక్షి? చెప్పినప్పుడు ఏం చేయాలి? అది నిజమైతే, అవతల వాళ్ళు చేసే అభియోగం నిజమైతే ఏం చేయాలి? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే అవతల వాళ్ళు కోపడుతున్నట్లయితే ఆ కోపం వెనక ఎవరున్నారని గుర్తించాలి. కోపం వెనక ఎవరున్నారు? అధికారుల కోపం వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అధికారులు ఎవరు పరిచారకులు? దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకై అధికారులు దేవుని పరిచారకులు అన్నాడు. అంటే మనకు మేలు కలగటానికే ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది, ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది, ఈ పోలీస్ శాఖ అనేది ఒకటి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉంది. నాట్ ఓన్లీ ఇండియా. ఆల్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎస్టాబ్లిష్డ్
త్రూ దిస్ సిస్టమ్. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ కూడా ఈ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాయి, అంటే ప్రమోట్ చేసాయి, దాన్ని స్థాపించాయి. జ్యుడిషియల్ సిస్టాన్ని, లా అండ్ ఆర్డర్ని, పోలీస్ శాఖ అనేది అన్ని దేశాల్లో ఉంది. ఇది దాని వెనకాల ప్రమోట్ చేసినటువంటి అసలు వ్యక్తి ఎవరు? దేవుడు. ఎవరి మేలు కొరకు? ప్రజల మేలు కొరకు. ప్రజలు క్షేమంగా ఉండాలి, ప్రజలు భద్రంగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి దేవుడు తన కోపాన్ని ఎలా చూపిస్తాడు? మొదట దేవుడు కోపడతాడని చూసాము. రెండవది, ఆయన కోపాన్ని ఎలా చూపిస్తాడు? ఆయన చరిత్రలో ఆయా వ్యక్తులను వాడుకున్నాడు. అశూరీయులను వాడుకొని ఇశ్రాయేలీలకు పనిష్మెంట్ చేశాడు. బబులోనును వాడుకొని యోధా రాజ్యానికి పనిష్మెంట్ చేశాడు. ఇంకా చరిత్రలోకి వెళితే జలప్రళయం రప్పించి ప్రజల మీద తన కోపాన్ని ప్రదర్శించాడు. మనం ఆదికాండము 6-9 అధ్యాయాలు చదివితే ఏం కనపడుద్ది? ఆదికాండం 6-9 అధ్యాయాల్లో ఏం కనపడుద్ది మనకి? జలప్రళయం అనేది ఒకటి వచ్చింది. దేనికి వచ్చింది అది? ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక, దేవుడు ఆ జలప్రళయంలో ఆ జనం మీద ఎందుకు ప్రవాహ జలాలు కుమ్మరించి జల సమాధి చేశాడు? అంత కోపం ఎందుకు ఆయనకి? దేని మీద కోపపడ్డాడు ఆయన ఆ రోజు అని చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి, ఎవరి మీదకి? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు అన్నాడు. 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడువుల చేత బహు బాధపడిన నీతిమంతుడు తాగు లోతును తప్పించును. ఇంకా 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడువుల చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ చాలా క్లియర్గా 2 విషయాలు రాశాడు. జలప్రళయం ఎందుకు వచ్చిందంటే, ఎవరి మీదకి వచ్చిందంటే భక్తిహీనుల సమూహం మీదకి. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని కురిపించాడు దేవుడు. తన కోపం అలా చూపించాడు దేవుడు. మనుషులనే కాకుండా ప్రకృతిని కూడా వాడుకుంటాడు తన కోపానికి. మనుషుల మీద ప్రతీకార చర్యలు చేపట్టడానికి దేవుడు మనుషులనే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వనరులని వాడతాడు. జలాలను వాడాడు. జలప్రళయం రప్పించి తన కోపాన్ని ప్రదర్శించాడు. అగ్నిని దింపాడు. అగ్నితో సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేశాడు. తన కోపాన్ని అలా ప్రదర్శించాడు. ఎవరి మీద ఇదంతా? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం వచ్చిందన్నాడు. దుర్మార్గుల మీదకి అగ్ని దిగి ఆ పట్టణాలని, సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చివేసింది అన్నాడు. అంటే ఏం కనిపిస్తుంది ఆయనలో? మరో కోణం కనపడుతుందా? దుర్మార్గాన్ని దేవుడు సహించడానికి కనపడుతుందా? భక్తిహీనతను దేవుడు సహించడానికి కనిపిస్తుందా? దాని మీదకి ఆయన కోపం వస్తుందని కనపడుతుందా? అంటే ఆయన కోపపడినప్పుడు అది కూడా మనం ఎలా తీసుకోవాలి? మనకు మేలు కలగటకే అని అన్నాడు. ఒక విషయాన్ని మనం జాగ్రత్త చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన శిక్షాస్మృతి అనేది న్యాయమైనది. ఆయన శిక్షించడం అనే ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రాం ఏదైతుందో అది ధర్మమే. ఎందుకో చూద్దాం ఒకసారి. 7వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బుద్ధులే కానీ కుమారులు కారు అన్నాడు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమే. అట్లయితే
ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని అన్నాడు. అంటే ఇక్కడ తండ్రి స్థానంలో దేవుని పెట్టి మాట్లాడుతున్నాడు. అది అర్థం చేసుకోవడానికి బాధ్యత గల తండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు కోపడతారు, శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని అన్నాడు. నిజానికి బాధ్యత గల ఏ తండ్రి ఆయన ఏం చేస్తాడు? బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు? తప్పు చేస్తున్నప్పుడు శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. నిజాన్ని ఒప్పుకుంటారా? యవనస్తులారా, ఒప్పుకుంటారా మీరు? తండ్రి తల్లి శిక్షించిన కుమారులు ఎవరు అనే మాటకు ఒప్పుకుంటారా? ఎందుకు శిక్షిస్తారు అసలు? అంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు పిల్లల్ని? భూమి మీద మనల్ని బాగా ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరంటే ఏం చెప్పాలి? తల్లిదండ్రులే కదా. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? వాళ్ళకు ఉన్నా లేకపోయినా మన ఆకలి తీరుతారు, వాళ్ళకి వస్త్రాలు ఉన్నా లేకపోయినా మనకు మాత్రం మంచి వస్త్రాలు కొనిస్తారు. అవునా? తినకపోయినా కొట్టి మరీ పెడతానంటుంది వీళ్ళమ్మ. అంటే ఎంత ప్రేమ ఉంటే చేయాలి, అది తింటే అది నాకెందుకు వచ్చింది గొడవ అని అనుకుంటే కొట్టి మరీ పెట్టాల్సిన అవసరం లేదుగా. అవునా? ప్రేమ ఆ కొట్టి అన్నం పెట్టడంలో ఏం కనపడుతుంది? చిన్నప్పుడు కూడా పిల్లలు అన్నం తినకపోతే ముందు చందమామ చూపిస్తారు, బతిలాడతారు, మామాడతారు. వినకపోతే అల్లరి చేస్తుంటే ఒకటి కొట్టి భయపెట్టైనా పెట్టాలి. ఎందుకంటే అన్నం తినకపోతే వీక్ అయిపోతారు. ఇప్పుడు చిన్నపిల్లలు అలా చేస్తున్నారంటే ఓకే, ఎదిగిన పిల్లలు కూడా అలా చేస్తే ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్కి వచ్చేసారు, 15 సంవత్సరాలు వచ్చేసినాయి, డిగ్రీలు చదువుతున్నారు, అయినా సరే సరిగ్గా తినలేదు అని బతిలాడించుకోవడం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే సాధారణ కోపపడతారు. తప్పు చేసినప్పుడు కోపపడటం, శిక్షించడం అనేది తల్లిదండ్రులకు ఉన్నటువంటి హక్కు. వారు ఒకవేళ అలా చేయకపోతే తల్లిదండ్రులకున్న పిల్లలకున్న బాంధవ్యం కాదు అది. మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు అన్నాడు. ఇంగ్లీష్లో బ్యాస్టర్స్ అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ మీద చదివితే దుర్బీజులు అనే మాట బ్యాస్టర్స్ అన్నాడు. అంటే వాళ్ళ పిల్లలు కాదు, అసలు వాళ్ళ పిల్లలే కాదు, వీళ్ళ తల్లిదండ్రులే కాదు అని అన్నాం. శిక్షించలేదనుకో తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ పిల్లలు కాదు అని అంటున్నాడు. బాధ్యత గల ఏ తల్లిదండ్రులైనా శిక్షిస్తారని చెప్తున్నాడు. అసలు ఈ విషయం ఎందుకు చెప్పాడు హెబ్రీ రచయితారంటే, అలాగే దేవుడు మనలను కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు, కాబట్టి కోపడతాడు. కోపం ఎలా వస్తుంది? ప్రకృతిలో ఏదైనా ఒక జలప్రాణి లాంటి పరిస్థితి, మళ్ళా జలముల ద్వారా చంపనన్నాడు, అగ్ని దిగి కాల్చివేసిన సందర్భం. కరోనా కూడా ఒక రకంగా దేవుని ప్రమేయం లేకుండా, దేవుని అనుమతి లేకుండా వచ్చుద్దా? ఒక వైరస్ లోకంలోకి. దేవుడు దాన్ని అంతమొందించడం అసాధ్యమా? ఇది సర్వశక్తిమంతుడు అని చూసాం కదా మనం. దేవుడు సర్వశక్తిమంతుడేనా? సర్వశక్తిమంతుడికి దాన్ని అంతమొందించడం కష్టమా? అన్ని సంవత్సరాలు ఉంచాలా? అంతమంది చావు జరగాల? ముందే దాన్ని అంతమొందించలేడా? అంటే దేవుడు కూడా దాన్ని ఏం చేశాడు? అది ఒక మనిషి ద్వారా ఎక్కడో చైనాలో పుట్టింది, ఎవడో కావాలని కుట్ర చేసి వదిలినటువంటి విశ్వవాయువు అని రకరకాల వార్తలు వచ్చాయి. సరే, ఆ వ్యక్తిని మార్చలేడా? ఆ వ్యక్తిని ఆపలేడా? లేక ఆ వైరస్ పనిచేయకుండా దేవుడు చేయలేడా? ఆయన అనుమతి లేకుండానే జరిగింది అదంతా? ఆయన ప్రమేయం లేకుండానే జరుగుతుందా? నెబుకద్నెజరు దేవుడి ప్రమేయం లేకుండానే దేవాలయం కాల్చేశాడా? దేవాలయంలోనే యూదులందరినీ, అవినస్తులందరినీ ఓసుకోదకొచ్చాడా? దేవుడు పంపితేనే చేశాడు అది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా ఒక నష్టం జరుగుతుందంటే దేవుడి కోపం తెప్పిస్తున్నాం మనం. ప్రకృతి మన మీద కన్నెర చేసిందంటే దేవునికి కోపం తెప్పిస్తున్నాం. దేవుడు ప్రకృతిని వాడుకొని కూడా మనకి బుద్ధి చెప్తాడు. అది మనకు అర్థమైతే బాగుపడతాం, అర్థం కాకపోతే ఎవరో ఒకళ్ళ మీద నెట్టేస్తాం, అజ్ఞానంగా తయారవుతాం, చేసిన తప్పుల్ని ఒప్పుకోకపోగా కప్పేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కోపడతాడు అనేది మొదటి మనం నేర్చుకోవాలి. రెండవది, దేవుని కోపము ఏదో ఒక వ్యక్తుల రూపంలోనూ, ప్రకృతిలో ఏదో ఒక మెటీరియల్ రూపంలోనూ, ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒక ఇన్సిడెంట్ని వాడుకొని ఆయన ప్రతీకార చర్యలు చేపడతాడు. దాన్ని ఏమన్నాడంటే ఉగ్రుడైన దేవుని ఉగ్రత అన్నాడు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెరకు వెళ్ళక ముందు
జెఫన్యా ప్రవక్త ద్వారా ఆయన ఏమి తెలియజేస్తున్నట్టు చూడండి ఒకసారి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దాన్ని ఏమన్నాడంటే ఉగ్రుడైన దేవుని యొక్క ఉగ్ర రూపం. ఆయన ఉగ్ర రూపం ఎలా ఉంటుంది? ఒకనాడు జలప్రళయం అనే రూపంలో వచ్చింది. సొదొమ గొమొర్రాల మీదకి అగ్ని రూపంలో వచ్చింది. ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది? అన్ని రాజుల్ని ఇశ్రాయేల్ ప్రజల మీదకి పంపినప్పుడు ఆయన ఉగ్రత ఇలా ఉంటుంది. అంటే అది జరగకముందే ఏమన్నాడు? 1:18 కూడా చూడండి అక్కడే, 1:17 నుంచి జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక, ఆ మాట జాగ్రత్తగా వినాలి. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవమును అప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారముల వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. ఏంటి అంత కోపం వచ్చింది దానికి అని 2వ అధ్యాయం 1వ వచనంలో సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిలినట్టు. ఇప్పటికైనా సిగ్గుమాలిన పనులు మానండి. పొట్టు గాలికి ఎగిలినట్టు సమయం గతించిపోతున్నది. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ వీధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అన్నాడు. ఒకవేళ మనం మార్పు చెంది సరి చేసుకొని ఆ తప్పులోంచి బయటపడితే ఆ కోపపడేవారు మనల్ని ప్రేమిస్తారు. ఎవరైతే కోపడతారో వారు మనల్ని ప్రేమిస్తారు. అధికారుల గురించి ఏం చెప్పాడు? నువ్వు వారికి భయపడకుండా ఉండాలనుకుంటున్నావా? మంచి కార్యాలు చేయన్నాడు. అప్పుడు వారు నిన్ను అభినందిస్తారని కూడా అన్నాడు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఉన్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో వారికి భయపడకుండా ఉండాలనుకుంటావా? మంచి కార్యాలు చేయి, చెడ్డ కార్యాలు చేయమాక అన్నాడు. 13వ అధ్యాయము ఒకసారి చదువుతున్నాను చూడండి. 3:4 ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదు అన్నాడు. వాళ్ళేనా లేకపోతే తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారా? తప్పు చేసినప్పుడు కోపడిన తల్లిదండ్రులు ఆ తప్పు నుంచి బయటపడితే ఆ పిల్లలు మెచ్చుకుంటారా? అప్పుడు కూడా కోపడతారా? అప్పుడు కూడా కోపడరు కదా, మెచ్చుకుంటారు కదా మంచి పని చేసినప్పుడు. అధికారులు కూడా అంతే కదా, మంచి పని చేసిన వారికి మెచ్చుకుంటున్నారా? వాళ్ళని ఘనపరుస్తున్నారా? వారికి అవార్డులు కూడా ఇస్తారు తెలుసా పోలీసు వారు. అంటే వాళ్ళు చేయాల్సిన పని సమాజంలో ఎవరైనా సామాజిక స్పృహతో, అర్థమైందని చెప్పింది, సామాజిక స్పృహతో ఎవరో ఆపదలు ఉన్న వారిని కాపాడితే దానికి వారిని సత్కరిస్తారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వమే అవార్డులు ప్రకటించింది వాళ్ళు చేస్తున్న మంచి కార్యాలకి. ఎవరైనా పేదలను ఆదుకోవటం కానీ, ఎవరైనా వృద్ధాప్యులు ఉన్న వారిని ఆదుకోవటం కానీ, ఎవరైనా ఆపదలు ఉన్న వారిని ఆదుకోవటం కానీ, ఏదైనా ప్రమాదం నుండి వాళ్ళని తప్పించడం కానీ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరో ఒక పెళ్లి కోసమని ఒక 3 లక్షలు బ్యాగులు వేసుకొని వెళుతున్నారు. ఆటో అతను ఆటోలో మర్చిపోయారు. ఆ వ్యక్తి పోలీసులు తీసుకెళ్ళి ఇచ్చాడు అనుకో, మంచి పనే చెడ్డ పని అది? వాళ్ళు పోలీసులు సంప్రదించారనుకో, వాళ్ళ డబ్బులు వాళ్ళకి తేలింది అనుకో, ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుంది.
అలాంటి పని చేసిన వారికి ఇప్పుడు 3 లక్షలు ఉన్నాయి కదా నొక్కేసే గుణం ఉందనుకో, వాళ్ళు వెళ్ళి కేసు పెడతారు. ఏ ఆటో ఎక్కాం, ఎక్కడ ఎక్కాం, ఆ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏంటి, ఫుటేజ్ మొత్తం తీస్తారు. తీసినప్పుడు పలానా ఆటో బయటకు వచ్చేస్తుంది. ఆటో రాగానే ఈ ఆటోలు నీకు ఎక్కారు, నువ్వు దగ్గర ఉన్నాయి ఎక్కడయి అని వాళ్ళు పీకితే అప్పుడు బయటకు వస్తుంది. ఇదంతా ఏంటి? వాళ్ళు కోపపడటానికి కారణం ఏంటి? నీలో నిజాయితీ లేకపోవటం, నీలో దుర్మార్గం, దుష్టత్వం ఉంటాం. అదే నిజాయితీకి నువ్వే తీసుకెళ్ళి అప్పచెప్పావు అనుకో, వాళ్ళు వెళ్ళి కేసు పెట్టగానే వెంటనే మీ బ్యాగ్ ఉంది రండి, పలానా ఆయన ఆటో తెచ్చిచ్చాడు ఆయనే అంటారు. అప్పుడు వాడిని ఆటో డ్రైవర్ని ఏం చేస్తారు? వాళ్ళు మెచ్చుకుంటారా? అప్పుడు కూడా కోపడతారా? మెచ్చుకుంటారు. అంటే ప్రభుత్వం చేసేవాళ్ళు కానీ లేదా ఆగ్రహం చూపేవాళ్ళు కానీ, అది అధికారులు కావచ్చు, మన వెల్ విషర్స్ కావచ్చు, అంటే శ్రేయోభిలాషులు కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం మంచి పని చేస్తే మెచ్చుకుంటారు, మనం చెడ్డ పని చేస్తే ఆగ్రహిస్తారు, కోపడతారు. దేవుడు కూడా అంతే, మన మంచి పనులు చేస్తే అభినందిస్తాడు. అన్నాడా బడా నమ్మకమైన దాసుడా అన్నాడా? సోమరి అయిన చెడ్డ దాసుడు అని కోపడ్డా? 2 గుణాలు ఉన్నాయి ఆయనకి. మంచిని మెచ్చుకోవటం, చెడుని కోపడటం ఉన్నారు ఆయనకి. కాబట్టి ఒక్కటి ఏంటంటే, దేవుడు ఉగ్రుడు, ఉగ్ర రూపం దాలుస్తాడు, భయంకరుడని ఉంది, నివారింప శక్యంగానంత కోపం వస్తుంది ఆయనకు కూడా. ప్రేమమయుడే, అందులో డౌట్ లేదు. ఆ ప్రేమ ఉన్నటువంటి వాడు కాబట్టే తప్పు మార్గంలోకి వెళ్తున్న వారి మీద కోపడుతున్నాడు, భక్తిహీనత మీద కోపడుతున్నాడు, దుర్నీతి మీద కోపడుతున్నాడు. అది కూడా ప్రేమే. కొంతమందికి అందులో ప్రేమ కనపడదు. నిజమేనా? తల్లిదండ్రులు కోపడినప్పుడు పిల్లలకి ప్రేమ కనపడుద్దా? ప్రేమ కనపడింది అనుకో, నా కొరకే కదా, నా మేలు కొరకే కదా, నేను చేసే తప్పే కదా, అందుకే కదా నాకు చెప్తున్నారు, దాని నుంచి బయటకు రావాలనే కదా వాళ్ళ ఉద్దేశం. నా మీద వేరే వ్యక్తిగత కక్ష ఏముంటుంది పిల్లల మీద? ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందా? 9 మాసాలు మోసి కనిపించిన తల్లికి బిడ్డల మీద కోపం ఉంటుందా? కక్ష ఉంటుందా? అసూయ ఉంటుందా? దాదాపుగా అది జరగదు. అంటే ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఒక ఫీలింగ్ కలుగుద్ది, నిజమే కదా నేను చేసిన తప్పు అని. అప్పుడు మనం వాళ్ళ కోపంలో కూడా ప్రేమను చూస్తాం. దేవుని కోపంలో ప్రేమ కనపడాలి. మనం తప్పు చేస్తున్నప్పుడు నన్ను ప్రేమించాడు, ఇంకా నా మీద రావాల్సినటువంటి ఆ భారం అంతా యేసు మీద వేశాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఆయన కోపడతాడనే విషయం చూసాం, ఆయన కోపాన్ని ఎలా చూపిస్తాడనే విషయం చూసాం. ఆయన కోపము ఇదంతా కూడా ఒక టెంపరీ. ఆయన శాశ్వతమైన కోపం ఒకటి ఉంది, దాన్ని రాబో ఉగ్రత అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆ 2 విషయాలు చూసి ముగించేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 7వ వచనం. యోహాను దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, మత నాయకులు బాప్తిసం పొందుటకు వచ్చారు. పరిసయ్యులు, సద్దుకాయలు. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించుడి అని అన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అన్నాడు. కింద ఏమన్నాడంటే, అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. ఈ దేవుడి రాళ్ల వల్ల అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక ఫలింపని మారు మనసు తగిన ఫలాలు అన్నాడు కదా 7వ వచనం ఆఖరి లైన్లో. మారు మనసు తగిన ఆ ఫలాలు ఫలింపని ఎడల ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఒక రైతుకి తను వేసిన పంట మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? రైతుకి తాను వేసిన పంట మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? అది మొక్క వచ్చే దగ్గరికి, మొక్క వేయడానికి ముందు కూడా నేలని మెత్తగా దున్నుతాడు, దాంట్లో విత్తనాలు తీసుకొచ్చేస్తాడు. ఆ విత్తనాలు మొక్క రాగానే దాని చుట్టూ కలుపు అదంతా ఏమీ చేరకుండా జాగ్రత్త పడతాడు. అది ఎండిపోద్దామని దానికి నీళ్లు పెడతాడు, దానికి బలం కోసం ఎరువేస్తాడు, దానికి ఏదైనా పై తెగులు వస్తే దానికి పిచికారీ చేస్తాడు, మందు, పై మందు అంటారు దాన్ని,
మందు కొడతాడు. అది పచ్చగా ఉండి ఏపుగా వెగురుతూ అది నవనవలాడుతూ ఉంటే పొద్దున్నే ఎప్పుడు తెల్లారుదా అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఎంత ప్రేమో! ఎప్పుడు తెల్లారుదా పొలానికి వెళ్ళాలి, ఆ పచ్చగా పెరుగుతున్న ఆ పైరును చూసి ఆనందించాలి. కొంతమంది అయితే అందులో ఫోటోలు దిగి ఇప్పుడు వాళ్ళకున్న సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ పచ్చదనాన్ని, ఆ ఏపుగా ఎదుగుతున్నటువంటి ఆ పైరును చూసి ఆనందిస్తూ ఉంటాడు. అదే పైరుకి ఏదైనా తెగులొస్తే కోపడతాడు. ఒక సంవత్సరం చూశాడు, రెండో సంవత్సరం చూశాడు, మూడో సంవత్సరం చూశాడు, దానికి పోతా లేదు, పిందె లేదు. ఏం చేశాడు? ఇదిగో చెట్ల వెద్దన గొడ్లి చెట్టు మొదలకే ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరికి వేస్తాడు. ఇప్పుడు నరికేసేటప్పుడు ఏముంటుంది? కోపం ఉంటుందా? ఆ కోపంలో న్యాయం ఉందా? ఇప్పుడు దేవుడు కూడా జలప్రళయం రప్పించినప్పుడు న్యాయం ఉందా? సొదొమ గొమొర్రాను కాల్ చేసినప్పుడు న్యాయమేనా? అలాగా యూదా రాజ్యాన్ని బబులోనికి చెరగా పంపించడం, యెరూషలేము తగలబెట్టడం ఆయన దృష్టికి న్యాయమేనది? కొంతమందికి ఎలా ఉంటుందంటే అది అన్యాయం అన్నట్టుగా ఉంటుంది. తల్లిదండ్రులు ప్రేమించి కావలసినంత ఏమిటో న్యాయమే, కానీ తప్పు చేసినప్పుడు గద్దించడం అన్యాయం అంటున్నారు. వాళ్ళు కావాల్సిన వస్తువులు, కావాల్సిన వస్త్రాలు, కావాల్సిన ఆహారం ఇదంతా ప్రొవైడ్ చేయటం న్యాయమే, కానీ తప్పు చేసినప్పుడు గద్దించడం అన్యాయం అని అంటున్నారు. దేవుణ్ణి అంటున్నారు. తల్లిదండ్రులు అంటే పెద్ద లెక్క ఉంది. దేవుడిని అన్యాయస్తుడు అంటున్నాడా? ఓరి దేవుడు ఎంత అన్యాయం చేశారో, మా పిల్లోడు దొరికాడని శవాల మీద కూడా ఏడుస్తారు కొంతమంది, తెలుసా? అంటే దేవుణ్ణి కూడా అన్యాయస్తుడనే మనుషులు ఉన్నారా? దేవుణ్ణి అన్యాయస్తుడిగా భావించే మనుషులు ఉన్నారు. మరి దేవుణ్ణి అన్యాయస్తులు అన్నారంటే, అన్యాయం చేశాడు అని అన్నారంటే ఇక మనుషులు అంటూ అది ఆశ్చర్యమేమి కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే యోహాను, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఏమన్నా? రాబోయే ఉగ్రత ఒకటి ఉందా? దాన్ని ఏమన్నాడంటే ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 15-17 చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం కలిసి ఉన్నాయి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు అని అన్నాడు. అంటే గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినం, గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అని అన్నాడు కింద చదువుకుంటూ వెళ్తే. ఒకసారి గొర్రెపిల్ల అంటే ఎవరు ఇక్కడ? యేసు ప్రభువారు. ఉగ్రత దినము, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం అని అన్నాడు. దేవుని యొక్క ఉగ్రత మహాదినం అన్నాడు. చరిత్రలో జరిగిన అన్ని శాంపిల్ అండి. నేను జలప్రళయం కూడా శాంపిలే, సొదొమ గొమొర్రాల మీద అగ్గి శాంపిలే, యోధుల మీదకి నెబుకద్నెజరు వచ్చి కోతకు వచ్చాడు, అది కూడా శాంపిలే. పేక్ కోసేస్తే 2 నిమిషాలు గెలలు కొట్టుకొని చచ్చిపోతాం. కానీ ఈ ఉగ్రత మహాదినము అలాంటిది కాదు. మారు మనసు పొందితే సరి, లేదంటే రాబోయే ఉగ్రత ఎలాంటిదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, చావాలనుకున్న చావు రాదు, యుగయుగాలు ఆ వేదనలో, అలా నరకంలో నిత్యము వేదన పడుతూనే ఉండాలి. దాన్ని రాబోయే ఉగ్రత అన్నాడు. అదొకటి ఉందంటానికి రుజువేంటి? జలప్రళయం రప్పించాడు, దేవుడు కోప్పడతాడంటానికి. సొదొమ గొమొర్రాను కాల్చివేశాడు, దేవుడు కోప్పడతాడంటానికి. యెరూషలేము మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరుని పంపించాడు, దేవుడు కోప్పడతాడంటానికి. ఓ రోజు యేసు అగ్నిజ్వాలలో రాబోతున్నాడు, న్యాయమైన తీర్పు తెచ్చిపోతున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం ముగించే ముందు. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ప్రభువారు రాబోతున్నాడు, అగ్నిజ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు అన్నాడు. 1:6 నుండి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:6 నుంచి చదివితే, ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా అగ్నిజ్వాల నుండి, పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికిని, మన ప్రభుని యేసు వార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు
మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. దేవుని న్యాయమైన తీర్పు అనేది ఒకటి బయలుపడినప్పుడు రాబోయే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే గొర్రెపిల్లకి విధేయత చూపాలి. అంటే యేసుప్రభు వారికి విధేయత చూపాలి. ఆయన శరీరమైన సంఘంలో క్షేమంగా ఉండాలి. జలప్రళయంలో నోవాహు కుటుంబం వాడలో ఉండటం వల్ల సేఫ్గా ఉన్నారు. ఈరోజు గొర్రెపిల్ల యొక్క సంఘంలో ఉంటే రాబోయే ఉగ్రతకి తప్పించుకుంటారు. రాబోయే ఉగ్రతను తప్పించేవాడు ప్రభువైన యేసు. ఆ ఉగ్రత కూడా ఆయనదే. ఆయన కొందరికేమో రక్షకుడిగా కనిపిస్తాడు, కొందరికేమో శిక్షకుడిగా ఉంటాడు. యేసు ప్రభువులు ఎన్ని కోణాలు ఉన్నాయి? రక్షకుడైనా శిక్షకుడు కూడానా? ఆయన వెళ్లే ముందు ఏం చెప్పాడంటే, ఈ సువార్త అందరికి చెప్పండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడిని రక్షిస్తాడు, నమ్మని వాడిని శిక్ష విధిస్తాడు. అంటే శిక్ష విధించే కార్యక్రమం కూడా ఉంది ఆయనలో. రక్షించే పనేనా? విధేయులను రక్షిస్తాడు, అవిధేయులనేమో శిక్షిస్తాడు. ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు అంటే నాకు కూడా ఇష్టమేనండి, కానీ ఆయన బోధలు కొన్ని నాకు నచ్చవు అన్నాడు. ఏం నచ్చలేదు నాయన నీకనంటే, నమ్మిన వాడిని రక్షిస్తానన్నాడు, నమ్మని వాడిని శిక్షిస్తానంటున్నాడు. నమ్మిన వాడిని రక్షిస్తాడనేది బాగానే ఉంది, కానీ నమ్మని వాడిని శిక్షించడం ఏంటండి? అది నాకు నచ్చలేదు అన్నాడు. సరే, మనకు నచ్చినా నచ్చపోయినా దేవుళ్ళు ఇంకో కోణం ఉందా? ప్రేమించే గుణం ఉంది. ఒకవేళ మాట వినకపోతే శిక్షించే గుణం కూడా ఉంది. శిక్షలో కూడా ఏం కనపడుతుంది? ప్రేమే కనిపిస్తుంది. కాబట్టి భారత శిక్షా స్మృతి అంటే చాలామంది భయపడతారు. ప్రపంచ దేశాల్లో ఆయా దేశాల్లో ఆయా శిక్షా స్మృతులు ఉన్నాయి. వారు కూడా తప్పు చేసిన వారిని గల్ఫ్ కంట్రీస్లోనైతే కుడి చేయి లేపేస్తారు. గల్ఫ్ కంట్రీస్లో ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే కుడి చేయి లేపేస్తారు. ఎందుకు మనిషిని చంపరు? కుడి చేయి తీసేసారనుకో, తినటానికి ఆ చెయ్యి ఉండదు, ఎడం చేత్తో తినాలి. ఏ చేత్తో ముడ్డు కడుకుంటున్నాడో ఆ చేత్తో తినిపించాలి ఆడికి. అది పనిష్మెంట్. వాడి జీవితాంతం ఆ తప్పుని చెయ్యి కనపడినప్పుడల్లా అది గుర్తుకు రావాలి. వాడి జీవితాంతం అదొక బాధ, పనిష్మెంట్ని అనుభవించాలి. అది అరబ్ కంట్రీస్ యొక్క శిక్షాస్మృతి. భారతదేశం యొక్క శిక్షాస్మృతి ఏంటంటే, కొంతకాలం శిక్ష విధిస్తారు, జైల్లో పడేస్తారు, లేదంటే ఉరిదీయటం అనే ఒక కార్యక్రమం, భయంకరమైన కేసులకి. ఇలాగా ప్రపంచ దేశాల్లో ఉన్న శిక్షాస్మృతులన్నీ ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు జరిగించిన శిక్షాస్మృతులు కూడా శాంపిల్. కానీ రాబోయే ఉగ్రత, రాబోయే శిక్షాస్మృతి ఎంత భయంకరంగా ఉండదంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా భయంకరంగా ఉండదు. దాని తాళాజాలని వాడు ఎవడను లేడు అన్నాడు. సో మనము దేవుని కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనమందరం ఏదో ఒక తప్పులు చేసిన వాళ్ళమే. ఏం చేయాలంటే, తప్పును తెలుసుకున్నప్పుడు ప్రేమిస్తాడు. తప్పైన కుమారుడు విషయంలో దేవుడు చేసింది ఏంటి? తిరిగి రాగానే నువ్వేం చేసావు అనేది మర్చిపోయాడు. మళ్ళీ నా బిడ్డ తిరిగి వచ్చాడు, నా కొడుకు తిరిగి వచ్చాడు కాబట్టి గొప్ప విందు చేశాడు, మేళతాళాలు పెట్టాడు, అందరిని పిలిచాడు, నాతో కూడా సంతోషించండి, ఈ నా కుమారుడు తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడని గొప్ప విందు చేశాడు. లూకాసు వార్త 15 అధ్యాయంలో ఆ తప్పైన కుమారుడు విషయంలో దేవుడు ఎందుకు ఆ ఉపమానం చెప్పాడంటే, లోకంలో మనం అనేక తప్పులు చేసి దేవునికి దూరం అయిపోయి దేవుని విరోధంగా, దేవుని కోపానికి గురయ్యే ప్రమాదాలు ఉన్నప్పుడు మనం మార్పు చెందితే దేవుడు ఎంత కోపాడుతాడో అంత సంతోషిస్తాడు. కాబట్టి దేవుని కోపానికి కాకుండా దేవుని ప్రేమకి, ఆయన అనురాగం, ఆప్యాయతలకి మనం దగ్గర అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసు తాను